జీవితంలో, నీ కుటుంబంలో కూడా, నీ కుటుంబం అంతా బయట తిరిగి తిరిగి ఇప్పటికే నష్టపోయి ఉన్నారేమో. చూడండి, నీ జీవితంలో చాలా కొరత, దుఃఖము, వేదన, భయంకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్నావు. లోకంలో నువ్వు ఎన్ని రోజులు తిరిగినా, మనుషుల దగ్గరికి సహాయం కొరకు ఎంతగానో తపన పడినా జీవితంలో సాధించేది ఏమీ లేదండి. నువ్వంత నష్టపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వస్తున్నావు అనుకుంటా. చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటాయి. అంత అయిపోయిన తర్వాత అన్ని బలహీనతలు. మరికొద్ది మంది ఎలా ఉంటారో తెలుసా, డాక్టర్స్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు, వారి దగ్గరికి తిరుగుతూ ఉంటారు. అంత అయిపోయిన తర్వాత హోప్లెస్. అర్థమవుతుందా? ఇంకా జీరో, నథింగ్, మా వల్ల ఏమి కాదు అన్నప్పుడు దేవుని దగ్గరికి తీసుకొస్తారు. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి తీసుకొచ్చి మళ్ళొక నింద, మరొక నింద వేస్తారు దేవుని పైన. ఏంటో తెలుసా, దేవుడు ఏమి బాగు చేయలేదండి, దేవుడు ఏమి స్వస్థపరచలేదు, దేవుడు ఏమి నా జీవితంలో అద్భుతం జరిగించలేదు కదా. అంత అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి రావడం కాదు.